హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్ చేసినా, ఏదైనా క్లాత్ స్టిచ్ చేసినప్పుడు మనకేమైతదంటే, కుట్టు అనేది జంప్ అయితా ఉంటది. అంటే ఏంటంటే, కుట్టు అనేది వదిలేస్తదనమాట. ఒక్కొక్క ప్లేస్ వచ్చేసి. ఒక్కొక్క ప్లేస్‌లో చాలా బావుంటది. ఒక్కొక్క ప్లేస్ వచ్చేసరికయితే కుట్టు వదిలేస్తా ఉంటదనమాట. ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇలాగనమాట. ఒక ప్లేస్ వచ్చేసి చాలా నీట్‌గా ఉంటది. ఒక్కొక్క ప్లేస్ వచ్చేసి చాలా దూరం క్లాత్ అయితే వదిలేస్తా ఈ కుట్టు అయితే వదిలేస్తా ఉంటాయి కదా! అలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను. ముందుగా వీడియోకైతే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఐడియాస్ మన ఛానల్‌లో ఎన్నో ఉంటాయి. వీడియో నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి. అలాగే నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకేనా? చూస్తున్నారు కదా ఇలాగనమాట. అక్కడక్కడైతే మనకైతే కుట్టు వదిలేసి వచ్చింది కదా ఇప్పుడు ఈ క్లాత్ అయితే. అయితే ఏంటంటే ఇది సింగిల్ ఫోల్డింగ్ చేసి కుట్టాను కదా! అయితే ఇంకొకసారి డబల్ ఫోల్డింగ్ కూడా చేసి చూపిస్తాను. అయితే ఏంటంటే మనం ఇలా క్లాత్ స్టిచ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి సింగిల్ ఫోల్డ్ అనేది ఎక్కువ వదిలేస్తూ ఉంటదనమాట. డబల్ ఫోల్డింగ్ వచ్చేసరికి కొంచెం మంచిగానే వస్తది కదా! అది ఎందుకు ఏం కథ అనేది అయితే ఇప్పుడు మీకు వీడియోలో నుంచి చూపిస్తున్నాను. అయితే ఏందనమాట మనం చేసే మిస్టేక్ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మనకు సూది అయితే ఫిట్ చేసుకొని ఉంటాం కదా! ఈ సూది ఫిట్ చేసినప్పుడు ఏమైతదంటే కొంచెం అప్పుడప్పుడు మనకు ఆ సూది పెట్టినది పట్టి ఉంటది కదా! మీదికి అయిపోయినప్పుడు ఏం చేయాలంటే మనం సూదిని వచ్చేసి కొంచెం ఒక్క పాయింట్ ఎక్కువ కాదండి మళ్ళీ చెప్తున్నాను. లైట్‌గా ఒక్క పాయింట్ అలా కిందికి జరిపి చూడండి. కిందికి పైకి కాదు. కిందికి జరిపి చూసారంటే మీకు కుట్టు వేసి చూస్తే మీకు అర్థమైపోతదనమాట. ఎలా వస్తుంది ఏం కథ అని. మీరు ట్రై చేయండి. మీకు గనక ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా 100% సక్సెస్ అయినట్టే. చూసారు కదా! ఇప్పుడు మీ ముందే నేను వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయలేదు. మీ ముందే కుట్టు వేశాను. అది కూడా మీ ముందే చేశాను కదా! ఇలాగనమాట. కొంచెం సూదిని కిందికి జరిపినట్టయితే మీకైతే కుట్టు అనేది నీట్‌గా వస్తది. ఇటు సైడ్‌ది వచ్చేసి నేను ఇప్పుడేసాను. ఆ పక్కనది వచ్చేసి ఇంతకు ముందు వేసిందనమాట. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇంకా ఇందులో కూడా మనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటదనమాట. అయితే ఏమైతదంటే మనం సూది ఫిట్ చేస్తాం కదా! అప్పుడప్పుడు వర్క్ బ్లౌజులు కుట్టి ఉంటది కదా! కుట్టినప్పుడు ఏమైతదంటే సూది అనేది కొంచెం బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటది. మనం ఇలా పెట్టి చూసినప్పుడు దాని కింది నుంచెల్లి చూస్తే క్రాస్ అనేది మనకు తెలిసిపోతదనమాట. దీని కింది నుంచెల్లి ఇట్లా ప్లేన్ ఉంది కదా! ప్లేన్ కింద నుంచెల్లి చూస్తే మనకు డౌన్ అనేది తెలిసిపోతది. అప్పుడు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కుట్టు అనేది కుచ్చుగా రావడం, లేదంటే కుట్టు వదిలేసి రావడం కూడా వస్తదనమాట. మళ్ళీ అదే విధంగా మీరు సూది ఫిట్ చేసేటప్పుడు ఒక్కసారి చూడండి. ఇక్కడ లైన్ ఉంటది కదా! సూదికొకటి అంటే గుంతలాగా లైన్ పొడుగు లైన్ వచ్చేస్తది కదా! ఇలాగనమాట. ఇది ఉన్న సైడు ఇటు మనకు లెఫ్ట్‌లో ఉండాలనమాట. ఇప్పుడు ఇలా ప్లెయిన్ ఉంటది చూడండి. దానికి ఎలాంటి హోల్ లాంటివి లేకుండా ప్లెయిన్ ఉంటదనమాట. ఆ ప్లెయిన్‌గా ఉన్న సైడ్ వచ్చేసి మనకు రైట్ సైడ్‌లో ఉండాలి. ఇట్లా గుంతలాగా ఉండి లైన్ ఒకటి కాలువలా ఉంటది కదా! దాన్ని మాత్రం ఇటు మనకు లెఫ్ట్ సైడ్‌లో పెట్టేసుకోవాలనమాట. పెట్టిన తర్వాత మన హ్యాండ్ తోటి ఇలా రబ్ చేసినట్టయితే మనకు మిడిల్ తెలిసిపోతదనమాట. ఒక్కొక్కసారి ఏమైతదంటే క్రాస్ ఉన్నప్పుడు మనకు ఈ ప్లెయిన్‌గా అనిపిస్తది. మనం కరెక్ట్ మిడిల్‌లో మధ్యలో ఉన్నప్పుడు మన ఫింగర్‌కి అయితే అర్థమైపోతదనమాట. ఎప్పుడు గాని ఆ డౌన్ వచ్చేసి ఇట్లా లో గుంతలా ఉంది కదా! అదొచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ స్ట్రెయిట్‌గా ఉండాలి. ఎటు క్రాస్ అయితే ఉండొద్దనమాట. అలాంటప్పుడు కుట్టు అయితే నీట్‌గా వస్తది. అలాగే మీకు ఒక్కసారైతే మళ్ళీ డబల్ కుట్టు అయితే వేసి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను సింగిల్ ఫోల్డింగ్ మీద అయితే వేసి చూపించాను కదా! ఇప్పుడు ఒక్కసారి డబల్ ఫోల్డింగ్ మీద వేసి చూపిస్తానండి. చూసారు కదా! ఫస్ట్ కుట్టు అయితే ఇలాగనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కనుక ట్రై చేసినట్టయితే మీకు ఓకే అనిపించినట్టయితే కామెంట్ కూడా చేయండి. ఓకేనా? చూస్తారు కదా ఇప్పుడు ఎంత నీట్‌గా వచ్చింది. ఇటు సైడ్ 2 కుట్లు వచ్చేసి మనకు కుట్టు జంప్ అయినప్పటిది. ఇప్పుడు లాస్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇదే అనమాట డబల్ ఫోల్డింగ్. ఇప్పుడు ఇన్ని ఫోల్డింగ్ల మీద మనం కుట్టు వేసినా కూడా మన కుట్టు అయితే చాలా నీట్‌గా వచ్చేస్తదనమాట. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్టయితే మన వీడియోకైతే కామెంట్ చేయండి. నేనైతే వీడియో రూపంలో మీకైతే ఆన్సర్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చూసారు కదా ఎన్ని పొరలు ఉన్నాయో దీనికి. అన్నీ ఎన్ని ఉందో దాని మీద కూడా కుట్టు వేశాను. కరెక్ట్ అయితే వచ్చింది. ఓకేనా? బాయ్ అండి మరి.